నీవు పరలోకానిక నరకానిక. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా ఏమని ప్రార్థన చేయాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. చూడండి, నువ్వు బాగున్నావు, మంచిగా ఉన్నావు, కానీ మరలా పడిపోకూడదంటే, ఎక్కడ పడిపోకూడదంటే, ఎక్కడ లోకములో పాపములో పడిపోకూడదని జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ జాగ్రత్త? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనే నిన్ను పడిపోకుండా చేస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, శోధనలో పడకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎక్కడ పడిపోకూడదంటే, ఈ చూపుల ద్వారా పడిపోకూడదంటే నువ్వేం చేయాలి?